మీకు కోవిడ్ టైం గుర్తుందా? సడన్ గా లాక్డౌన్ అనౌన్స్ అయింది. రోడ్స్ ఎంప్టీ, ఆఫీసెస్ క్లోజ్, స్కూల్స్ ఆన్లైన్. అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, అసలు ఏం జరుగుతుంది? ఇది మళ్ళీ రిపీట్ అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మెసేజెస్ చూస్తే గోల్డ్ కొనకండి, ట్రావెల్ అవాయిడ్ చేయండి, ఫ్యూయల్ సేవ్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఆన్లైన్ క్లాసెస్ కి ప్రిపేర్ అవ్వండి అంటుంది గవర్నమెంట్. ఇది నార్మల్ సజెషన్సా లేదా ఫ్యూచర్ లో ఒక పెద్ద ఆయిల్ క్రైసిస్ రాబోతుందా? అసలు ఇష్యూ ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే రూట్. ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ రూట్స్. వరల్డ్ ఆయిల్ సప్లైలో హ్యూజ్ పర్సెంటేజ్ అక్కడి నుంచే వెళ్తుంది. ఆ రూట్ డిస్టర్బ్ అయితే ఫస్ట్ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందో తెలుసా? డైరెక్ట్ గా మిడిల్ క్లాస్ పాకెట్ మీద. పెట్రోల్ రేట్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే వెజిటబుల్స్, గ్రాసరీస్, మెడిసిన్స్, ఫ్లైట్స్, డెలివరీస్ అన్ని రేట్స్ పెరుగుతాయి. బికాస్ మన ఎకానమీ అంతా ఆయిల్ మీదే డిపెండ్ అయి ఉంది. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, రిచ్ పీపుల్, ఎవ్రీవన్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఆయిల్. 2022 నుంచి గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఫ్లక్చువేట్ అయినా ఇండియా మాత్రం పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ ని స్టేబుల్ గా ఉంచింది. మన పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీసే ఆ బర్డన్ అంతా అబ్జర్వ్ చేశాయి. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇంకా ఎంతకాలం? గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ అన్స్టేబుల్ గా ఉంటే ఒక స్టేజ్ తర్వాత మన ఆయిల్ కంపెనీస్ కూడా చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతాయి కదా. ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్ వల్ల సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని కంట్రీస్, ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి కంట్రీస్ అండ్ యూరోప్ లో కంట్రీస్ లో 25 to 50% ఆయిల్ ప్రైసెస్ హైక్ అయ్యాయి. ఇండియా ఇప్పటి వరకు డిప్లొమసీ వల్ల సర్వైవ్ అయింది. మన ఇరాన్తో, ఇజ్రాయెల్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పటిదాకా మన ఆయిల్ సప్లై కంప్లీట్ గా డిస్టర్బ్ అవ్వలేదు. ఇక్కడ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అయినా లేదా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిన ఆయిల్ సప్లై తగ్గుతుంది. అప్పుడు ఇంపాక్ట్ మన డైలీ లైఫ్ మీదే ఉంటుంది. కోవిడ్ లాగా లాక్డౌన్ రాకపోవచ్చు, కానీ మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, కాస్ట్స్ పెరుగుతాయి అండ్ ఎకనామిక్ ప్రెషర్ మనం ఫేస్ చేస్తాం. సో ద క్వశ్చన్ ఇస్ సింపుల్, ఇది టెంపరీ టెన్షనా లేదా నెక్స్ట్ గ్లోబల్ క్రైసిస్ కి బిగినింగ్?